వెళ్ళరు, వారు సొమ్మసిల్లరు, వారికి తొట్టుపాటు లేదు, వారికి భయం లేదు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతున్నారు. వారు విసికి వేసారి కుప్పగూలిపోవడం లేదు. వారు దేవుల్లో ఉంది వారికి ధైర్యం, దేవుల్లో ఉంది వారికి శక్తి. వారు జీవిత ప్రయాణంలో ముందుకు సాగిపోతున్నారని మనం నేర్చుకుంటున్నాం. 146 కీర్తన 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదాం. 3వ వచనం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచులు గల ఆత్మ ఖడ్గం. సాతాను యొక్క ప్రతి తంత్రాలను ఎదిరించడానికి విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం పట్టుకొని ప్రతి అనుమానాన్ని విశ్వాసి ఛేదించుకుంటూ ముందుకు సాగాలి. దేవుని కొరకు సహనంతో కనిపెట్టాలి, దైవ కార్యాల కొరకు ఓర్పుతో కనిపెట్టాలి. తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు. దేవుని బిడ్డలు ఎన్నడూ కూడా కలవరపడరు. 40వ కీర్తనలో మీరు మొదటి వచనం చూడండి. దావీదు భక్తుడు ఏమంటున్నాడు మనం గమనిద్దాం. దావీదు రాసిన కీర్తన 40, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఓ ఐ విల్ వెయిట్ విత్ పేషెన్స్, ఐ విల్ వెయిట్ అపాన్ ద లార్డ్. నాకేం ఆతృత లేదు, నేను సహనంతో దేవుని కార్యాల కొరకు కనిపెడతాను. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. నా సహనంతో కనిపెడితే, నేను ఈ వాక్యం ధ్యానిస్తుంటే సహనంతో కనిపెడితే ఎన్ని ఆశీర్వాదాల్లో కింద. నువ్వు సహనముతో కనిపెట్టినప్పుడు నాశనకరమైన గుంటలో నుండి దేవుడు నిన్ను పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం. జిగట గల దొంగ ఊబి నుండి నిన్ను పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. నీ పాదములు ఆయన బండ మీద నిలుపుతాడు. దేవునికి స్తోత్రం. నీ అడుగులు ఆయన స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని ఆయన నీ నోట ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు. సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టడం, సమస్తం సంపూర్ణంగా దేవుని చేతిలో నీ జీవితాన్ని నువ్వు అర్పించుకుంటే నువ్వు ఊహించని రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టడం నేర్చుకోవాలి. దావీదు అంటున్నాడు, నేను దేవుని కొరకు ఎలా కనిపెడతాను? సహనంతో కనిపెడతా. గుంట నుండి విడిపింపబడ్డాడు యోసేపు. సహోదరులు ఆయన గుంటలో దోసేసినారు. అది కూడా నాశనకరమైన గుంటనే. కానీ సహనంతో దేవుని కొరకు కనిపెట్టినాడు యోసేపు. 13 సంవత్సరాలు అయిన తర్వాత సింహాసనం ఎక్కినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుంటలో నుండి దేవుడు పైకి లేవనెత్తినాడు. ఈ రోజు ఒకవేళ నువ్వు ఒక గుంటలో పడి ఉన్నావేమో, ఇరుక్కున్నావేమో, నీకు ఒక సమయం అంటూ ఉంది. ఇప్పుడు నిన్ను చూచి ఎగతాళి చేసేవారు, అపహాస్యం చేసేవారు, హేళన చేసేవారు, వారు నీ యొక్క ఔన్నత్యాన్ని చూడబోయే దినం ఒకటి ఉన్నది. అప్పుడు నీ తల దేవుడు ఎత్తుతాడు, వారికి తలవంపులు కలుగుతుంది. దేవుడు నీ పక్షమందుండి ఈ కార్యాన్ని తప్పకుండా చేస్తాడు. 130వ కీర్తన ఒకసారి చూద్దాం. 5, 6. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. అగాధ స్థలంలో నుండి నేను దేవునికి మొరపెడుతున్నాను. ఒంటరి వాడైపోయినాడు, ఎవ్వరూ లేరు ఆశ్రయించడానికి. నా అన్న వాళ్ళు ఎవరు లేరు. ఏకాకిగా బాధపడుతున్నాడు. నా ప్రార్థన ఆలకింపు దేవా, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము దేవా. నేను నీ కొరకే కనిపెడుతున్నాను. నీవెప్పుడు నాకు సహాయము దయచేస్తావు. నా ప్రాణము నీ కొరకే ఆశతో కనిపెడుతున్నది. నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నేను నా ప్రాణం ప్రభు కొరకు కనిపెడుతుంది. ఇక్కడ కీర్తన ఆతృతతో కనిపెడుతున్నాడు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టినట్టు నేను కనిపెడుతున్నాను. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు నా విధులు నేను ముగించుకొని నేను
ఆ విశాలమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతాను, ఈ ఏకాకి జీవితం, ఈ భయభీతులు వదిలిపోతుందని ఎదురు చూస్తున్నాడు. కానీ తప్పకుండా రాత్రి గడిచిపోతుంది, తప్పకుండా సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయం అనేది ఒకటి ఉన్నది. హల్లెలూయా. ప్రతి జీవితంలో కూడా ఒక ఉదయం అంటూ ఉన్నది. మరి నిరీక్షణతో కనిపెడుతున్నాడు యోబు గ్రంథంలో 13వ అధ్యాయం 15వ వచనం మీరు చూసినప్పుడు ఆయన నీ వాక్యం అంటాడు, 15వ వచనం 13, 15, ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పడతాను. నేనేం కపట భక్తుని గాను, నేనేం వేషధారిని గాను, నేను దుర్మార్గుని అసలే కాను, నేను భక్తి మార్గాన్ని విడిచిపెట్టేవాడని కాను, శ్రమలకు తట్టుకోలేకుండా దేవుడెవరని నేను అడిగేవాడిని కాను. ఇదంతా వట్టి మిథ్య అని నేను దేవుని నామానికి దూషణ తేను. నా భక్తి రుజువు అవుతుంది. ఆయన చంపినా గాని నేను ఆయన యందు నమ్మకం ఉంచుతాను. 37వ కీర్తనలో చూసినప్పుడు 7వ వచనం చూడండి, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. 8వ వచనం, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు, వ్యసన పడుకుము, అది కీడుకే కారణం. 34వ వచనం చూడండి, 37వ కీర్తన 34, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. గొప్ప దేవుడు మనకున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు ఇక నీకు వ్యసనం అవసరం లేదు. మౌనంగా ఉండాలి ఆయన సన్నిధిలో. నీ నిరీక్షణకు ఆస్పదమగు దేవుడు. నీ ఆశ భంగం కానేరదు. నీ ప్రార్థన ఫలితం వస్తుంది. ఎంత ధైర్యం నీకు దేవునిలో ఉంది. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడైతే మౌనంగా ఉండి ఆయన మార్గాన్ని అనుసరిస్తావో, నీ యొక్క సమస్యలు ఆయనకు అప్పగిస్తావో, తప్పకుండా హెచ్చు నీకు కలుగుతుంది అని మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. నీకున్న శక్తి సామర్థ్యాలలో దేవునికి ఆనందం లేదట. నీకున్న శక్తి సామర్థ్యాలు చూసి మురిసిపోయే దేవుడు కాదంట. కానీ ఇక్కడ వాక్యంలో నేను చెప్పే మాట కాదు. 147వ కీర్తన, Psalms 147, 10 and 11, గుర్రముల బలం యందు ఆయనకు సంతోషమే లేదట. నరుల కాలి సత్తు యందు ఆయన ఆనందించడంట. ఎంత స్థిరుడైనా గాని ఒక్క గుండెపోటు వస్తే అడ్డం పడిపోతాడని దేవునికి తెలుసు. నరుని ఆయువు గడ్డి వలె ఉంది. కానీ తన కృప కొరకు కనిపెట్టువారంటే దేవుడు వారి యందు ఆనందిస్తున్నాడని వాక్యంలో ఉంది. చివరిగా హబక్కు గ్రంథం ఒకసారి చూద్దాం. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 3rd verse, ఆ దర్శన విషయమై నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకు ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక జరుగును. చూడండి, దేవుడు నీకు ఇచ్చిన దర్శనాలు గాని, దేవుడు నీకు ఇచ్చిన ప్రణాళికలు గాని, నువ్వు దేవుని దగ్గర అడిగిన కార్యాలన్నీ కూడా దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నీకేదైనా దర్శనం కలిగితే, ఇక్కడ హబక్కు అంటున్నాడు, దర్శనం దేవుడిస్తే నెరవేర్చడానికి సమర్థుడు. దర్శనం నిర్ణయ కాలమందు జరుగుతుంది, సమాప్తం కావడానికి ఆతురపడుతున్నది, తప్పక నెరవేరుతుంది. ఆలస్యమైనను నువ్వు దాని కొరకు కనిపెట్టాలి, అది తప్పక జరుగుతుంది, జాగు చేయక వస్తుంది అని చెప్తూ ఇక్కడ ఇంకో మాట 4వ వచనం, నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో ఉంది, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. 35వ వచనం, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడే, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. దేవుని వాక్యం ఆనబెట్టుకొని మనవి చేస్తున్నాను. చింతించటం మానాలి, వ్యసన పడటం మానాలి, కోపగించటం మానాలి. ఇవన్నీ నిరర్ధకములు, ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. కానీ దేవుని వాగ్దానాల యందు నమ్మకం ఉంచి, దేవుని మాటలు గతించవని విశ్వాసం ఉంచి, నీ శ్రమలున్నా బాధలున్నా నిరీక్షణ కలిగి దేవునిలో ఆనందం వదిలిపెట్టుకోకుండా, ప్రార్థనలో పట్టు విడవకుండా, సరి అయిన సమయం కొరకు దేవుని యొక్క సమయం, దేవుని యొక్క సంకల్పం కొరకు
విశ్వాసి పూర్ణ పట్టుదలతో ప్రార్థనలో ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తున్నారు.